ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరిన 35 మంది విద్యార్థులకు పార్వతీపురం మన్యం జిల్లా మోకాసా మామిడిపల్లి జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయులు వినూత్నంగా స్వాగతం పలికారు. రంగురంగుల బెలూన్లతో విద్యార్థులను ఆహ్వానించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయుడు కోట అయ్యప్ప చెప్పారు. మంత్రి లోకేష్ సూచనలతో విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి IIIT సీటు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నామని విద్యార్థులు చెప్పారు. నారా లోకేష్ గారు చొరవ మేరకు ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు ఎంత వేగం మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుదామని ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. గతంలో కంటే ప్రస్తుతం మన ప్రభుత్వ పాఠశాలలో 500 మార్కులు దాటిన 10th క్లాస్ విద్యార్థులు గణనీయంగా పెరిగారు. అలాగే ప్రభుత్వ పాఠశాల నుంచి IIITకి ఎన్నికవుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల గ్రామంలోని విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులపైన పాఠశాలపైన నమ్మకం పెరిగి IIIT సాధించదాం అని ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. అలాగే సైన్స్ ల్యాబ్లు కానీ ఆట స్థలం ఇవన్నీ కూడా మన పాఠశాలలో ఉండడం వల్ల ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో నుంచి కార్పొరేట్ స్కూళ్ళ నుంచి కూడా మన పాఠశాలకు చేరడం ముఖ్యంగా అదొక గమనార్హం. ప్రైవేట్ స్కూల్లో IIT సీట్లు దొరకడం కష్టం. నేను IIT సీట్ కోసం ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చాను. నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను. ప్రైవేట్ స్కూల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఆట స్థలాలు అన్నీ చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్రానికి నేషనల్స్కి అన్నిటికీ బాగా వెళ్తున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇక్కడ అన్నీ బాగా మెరుగయ్యి ఉన్నాయి. లైబ్రరీస్ అలాగే సైన్స్ క్వేర్కి సంబంధించి అన్ని ప్రయోగాలు బాగానే చేస్తున్నారు.